శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యా రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశికి అధిపతైనటువంటి బుధుడు ఈ మాసంలో 7వ తేదీ నుండి ఇంచుమించుగా నెలంతా కూడా తృతీయ స్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. వీళ్ళందరూ కూడా 7వ తేదీ వరకు కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 7వ తేదీ నుండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం కానీ వినడం కానీ చేస్తే కనుక ఆరోగ్య విషయంలో ఇబ్బందులు లేకుండా ఉండేటటువంటి స్థితి ఉంటుంది. ఇంకా ఈ రాశి వారికి 16వ తేదీ వరకు కూడా వ్యయాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో చాలా బలంగా ఉండేటటువంటి అవకాశం కాబట్టి విదేశ సంబంధమైనటువంటి విషయాల్లో విదేశ యానాలు కానీ విదేశంలో చేసేటటువంటి విద్యాభ్యాసం కానీ విదేశాల్లో చేసేటటువంటి వ్యాపార విషయాలలో కానీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం 16వ తేదీ వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే 16వ తేదీ వరకు కూడా నిర్ణయాలు తీసుకోవడం విదేశ సంబంధమైన విషయాలలో మంచిది. 16వ తేదీ తరువాత నుండి మధ్యమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గ్రహ సంచారం రవి యొక్క సంచారం అంత విశేషమైన స్థితి కాకున్నప్పటికీ కూడా మధ్యమమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం. అంతేకాకుండా కాస్త భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఉద్యోగ వ్యాపార స్థితిలో ఉన్నటువంటి వారు కూడా వీళ్ళందరూ కూడా 7వ తేదీ వరకు అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది బృహస్పతిది లాభస్థానంలో. ఈ లాభస్థానం నుండి మళ్ళీ వక్రగతి నుండి మామూలు స్థితికి బృహస్పతి సంచారం ఉంటుంది కాబట్టి అది బృహస్పతికి వేధస్థానం, పర్వస్థానం వేధస్థానం బృహస్పతికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం. ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ప్రతి గురువారం కూడా అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా వీళ్ళందరూ కూడా ఈశ్వర దర్శనం చేసుకుంటూ ఉండడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితి అంతా కూడా ఈ ఆర్థికమైన విషయాల్లో కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, చెప్పేటటువంటి మాటల విషయంలో కానివ్వండి, సలహాల విషయంలో కానివ్వండి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. దైవ కార్యాలు ఆచరించడం వల్ల ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళడం వల్ల వీళ్ళు ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఈ శత్రు సంబంధమైన విషయాల్లో కొన్ని పనులకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త మందగమనంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఈశ్వర దర్శనాలు చేసుకోవాలని చెప్పాను. దాంతోపాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, కుదిరితే ఆంజనేయ స్వామి దర్శనాలు చేసుకోవడం మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కన్యారాశి వారికి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా సుఖంగా ఉంటూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి దృష్ట్యా ఈ రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశికి సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఈ మాసమంతా కూడా సంచారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆనందంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ చేసేటటువంటి పనులలో విజయాన్ని సాధిస్తూ మంచి అవకాశాలని పొందుతూ ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటి అంటే వీరికి తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి బృహస్పతి
ఈ మాసంలో 7వ తేదీ వరకు కూడా కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా 7వ తేదీ తర్వాత నుండి మంచి విశేషమైనటువంటి బృహస్పతి యొక్క స్థానం కాబట్టి మంచి కార్యాచరణ, ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, వీళ్ళు చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, తద్వారా మంచి మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పొందడం జరుగుతుంది. ఇంకా ఏంటి అంటే వీరికి ఈ రాశి నుండి 6వ స్థానంలో శని మంచి శుభస్థానంలో ఉండడం ద్వారా మంచి అంటే శత్రుజయం, అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం, రుణాల నుంచి విముక్తి పొందేటటువంటి అవకాశం, చేసేటటువంటి పనులలో విజయాన్ని పొందేటటువంటి అవకాశం, ఇన్ని మంచి శుభ ఫలితాలు ఈ రాశివారికి ఈ మాసం అంతా ఉన్నాయి. ఈ రాశివారికి లాభాధిపతి అయినటువంటి రవి 16వ తేదీ వరకు కూడా కాస్త వేధస్థానంలో ఉండడం ద్వారా ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా 16వ తేదీ వరకు అంత లాభదాయకంగా కనిపించకపోవచ్చు. 16వ తేదీ తరువాత నుండి మంచి ఫలితాలు పొందుతూ చక్కటి ఆనందాన్ని, అంటే బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటూ చేసేటటువంటి పనులలో విజయాన్ని సాధిస్తూ ఇటు ఆర్థిక పరిస్థితి, అటు లాభస్థానానికి సంబంధించినటువంటి అనుకూలత, అంతేకాకుండా చేసేటటువంటి పనుల్లో ధార్మికమైనటువంటి మార్గంలో ఉండేటట్టుగా జీవిస్తూ ఈ మాసం అంతా కూడా చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే పంచమంలో రాహువు యొక్క సంచారం కాబట్టి కాస్త కొంచెం చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి ఇన్ని పనుల్లో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి ఒత్తిడులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం, మంగళవారం పూట ఆవుకి ఆహారం పెట్టడం, ఆవుకి సేవ చేసుకోవడం, గోసేవ చేసుకోవడం, ఇట్లాంటి విషయాలు కనుక చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి అన్ని పనుల్లో విజయాన్ని పొందుతూ చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెడుతూ సుఖంగా ఉంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి అవకాశాలను పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 12 రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా డిసెంబర్ నెలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి మాస ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ వృశ్చిక రాశికి అధిపతైనటువంటి కుజుడు ఈ మాసంలో అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. కాబట్టి వీళ్ళు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు వస్తే ముందుగా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు చేయడం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అర్చనాదులు కానీ చేయించుకోవడం కానీ మంచిది. కాబట్టి ఇంకా ఏంటి అంటే వీరికి కుటుంబ పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి ఈ మాసంలో 7వ తేదీ నుండి మారి వేధస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి అష్టమ గురుడు అంత అనుకూలం కాదు. కాబట్టి వీరు మాట విషయంలో ఎక్కడైనా సరే అనవసరంగా మాట ఇచ్చి ఇబ్బందులు పడకుండా ఆర్థిక విషయంలో జాగ్రత్తలు పడుతూ ఉండడం మంచిది. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే గనక మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువై ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా వీరు అవకాశం ఉన్నప్పుడల్లా ఈశ్వర దర్శనం చేసుకోవడం, ఒకవేళ తరచుగా అవకాశం లేనప్పుడు గురువారం రోజు ఈశ్వర దర్శనం చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని పంచమంలో వేధస్థానంలో సంచారం ఉంది. కాబట్టి ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు కానీ, ప్రాథమికమైనటువంటి విద్యలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, అంటే ఇంటర్ వరకు కూడా ప్రాథమిక విద్యనే. కాబట్టి వీళ్ళందరూ కూడా కాస్త శ్రమ ఎక్కువ చేయవలసినటువంటి పరిస్థితి. బాగా శ్రమ చేస్తూ బద్ధకం చూపించకుండా
చక్కగా చదువుకుంటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఈ రకంగా ఈ రాశివారు దశమాధిపతి అయినటువంటి అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్థానాధిపతి కూడా ఈ మాసమంతా కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రాశివారు అవకాశం ఉన్నంత వరకు ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ ప్రధానమైనటువంటి నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్తలు పడుతూ అవసరమైతే కాస్త వాయిదా వేస్తూ ఉంటే ఈ మాసమంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఏదైనా ప్రధానమైనటువంటి పనులలో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ముందుగా హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, ఈశ్వర దర్శనాలు కానీ, ఆదిత్య హృదయం ఇవన్నీ కూడా చేసుకోవడం చాలా అత్యంత అవసరం. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ మంచి ఫలితాలు పొందాలనేటటువంటి ఆలోచనతో ఇవన్నీ విషయాలు చెప్పడం అన్నమాట. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉంటూ చేసేటటువంటి పనుల్లో దిగ్విజయాన్ని పొందేటటువంటి పరిస్థితి అందరికీ కలగాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.